శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 26వ తారీఖు శుక్రవారం మరి పంచాంగం ఫలితాలు, పరిహారాలు, ఆ రోజు ప్రత్యేకతల వివరాలు తెలపడంలో మరి మనం చేస్తున్న ప్రయత్నం. ఈరోజు సూర్యోదయం అనేది ఉదయం 6:09, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:06. బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:33 నుంచి 5:21 వరకు. ఇక తిథి చవితి తిథి అనేది ఉదయం 9:33 ముగుస్తుంది. తదనంతరం పంచమి వస్తుంది. ఇక నక్షత్రంలో విశాఖ నక్షత్రం అనేది రాత్రి 10:10 వరకు ఉంటుంది. తదనంతరం అనురాధ. ఇక దినసరి యోగాల్లో విష్కుంభ యోగం అనేది రాత్రి 10:51 ఉండి తదనంతరం ప్రీతి యోగం రావటం అనేది ఉంటుంది. ఇక ప్రత్యేక దిన యోగాల్లోకి వస్తే గనక అది రవి యోగం అనేది, మాతంగ యోగం అనేది రాత్రి 10:10 వరకు ఉంటే, సర్వార్థ సిద్ధి యోగం అనేది 10:10 నుంచి పూర్తి కాలం ఉంటుంది. ఇవి ఈరోజు ఉన్న ప్రత్యేక యోగాలు. ఇక ఈరోజు మరి మంచి ముహూర్తాల విషయానికి వస్తే కనుక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:43 ప్రారంభమై 12:31 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు మరి మధ్యాహ్నం 12:15 నుంచి 2:03 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం అనేది 2:07 నుంచి ఉండి 2:55 వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన వర్జం రాత్రి 2:39 నుంచి తెల్లవారుజామున 4:27 వరకు ఉంటుంది. తర్వాత మరి ఏదైతే రాహుకాలం అనేది ఉంటుందో అది ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:06 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అనేది ఉదయం 8:32 నుంచి 9:20 వరకు, మళ్ళీ మరొకసారి మధ్యాహ్నం 12:31 నుంచి మరి 1:42 వరకు ఉంటుంది. ఇది ఈరోజు మరి దుర్ముహూర్తాల విషయాలు. ఇక ఇప్పుడు ఈ తారాబలం విశాఖ నక్షత్రం అనేది రాత్రి 10:10 వరకు ఎవరికి అనుకూలం అనేది చూద్దాం. మేష రాశిలో భరణి నక్షత్రం వారికి అనుకూలం. వృషభ రాశి విషయానికి వస్తే గనక మరి రోహిణి నక్షత్రం వారికి అనుకూలం. తర్వాత మిథున రాశి విషయానికి వస్తే గనక ఆరుద్ర నక్షత్రానికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే గనక జ్యేష్ఠ మరియు పుష్యమి ఇద్దరికీ అనుకూలమే. సింహరాశి విషయానికి వస్తే కనుక కేవలం పుబ్బ నక్షత్రానికి అనుకూలం. కన్యా రాశిలో కేవలం హస్త నక్షత్రానికి అనుకూలం. తర్వాత రాశి తులారాశిలో అయితే కనుక కేవలం స్వాతి నక్షత్రానికి అనుకూలం. మరి వృశ్చిక రాశి విషయానికి వస్తే మాత్రం అనురాధ, జ్యేష్ఠ ఇద్దరికీ అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక కేవలం పూర్వాషాఢ. మకర రాశి విషయానికి వస్తే కనుక కేవలం శ్రవణం. కుంభరాశి విషయానికి వస్తే కనుక కేవలం శతభిష నక్షత్రాల వారికి అనుకూలం. ఇక చివరిదైన మీనరాశి విషయానికి వస్తే కనుక ఉత్తరాభద్ర, రేవతి ఇద్దరికీ కూడా అనుకూలమే. ఇక దిన ఫలితాల విషయాలకు వస్తే కనుక ఈరోజు మరి మేషరాశి విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి ఈరోజు కూడా అంతంత మాత్రమైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు మరీ అంతగా మీ మీద ప్రభావం అయితే చూపించు. ఏదో రకంగా అవసరానికి ధనం సర్దుబాటు అవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఎంతో కొంత దైవిక చింతన పెరగటం, దైవిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం కూడా చేస్తూ ఉంటారు సమయం దొరికినప్పుడల్లా కూడా. మొత్తం మీద అయితే కనుక ఇటు ఏలినాటి శని ప్రభావం, తర్వాత ఇతర గ్రహస్థితుల్లో కూడా కొంత ఇబ్బందులు, వీటి వల్ల ప్రతిదీ కూడా ఏది కూడా తేలికగా అవుతున్నట్టు ఉండదు. తర్వాత అవుతున్నది కూడా ఎక్కువ కాలం నిలవదు. అలా అమ్మాయి ఈరోజు 2-3 రోజులు కొద్దిగా ఆనందంగా గడిపాము అందరితో అనుకునేప్పటికీ మళ్ళీ ఏదో రకంగా కొంత తిరకాసులు ఎదురు కావచ్చు. మొత్తం మీద అయితే కనుక ఈ నెలంతా కూడా ఎక్కువ భాగం అయితే మిశ్రమ ఫలితాలే వీరికి చెప్పాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2-3 రోజులతో పోలిస్తే కొంత ఊరట లభించడానికైతే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యం, పట్టుదలతో కార్యాలని మీ ముందు తీసుకోగలుగుతారు.
ఇక ఆర్థికంగా కూడా ఎంతో కొంత పురోభివృద్ధి లభిస్తుంది. చేసే ఖర్చులు సద్వినియోగం అవుతాయి. మిథున రాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. క్రమంగా గత 2, 3 రోజులుగా ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితుల నుంచి క్రమేపీ ముందుకు రావటం అనేదైతే జరుగుతుంది. ప్రేమ పెళ్లి కోసం వేచి ఉన్న వారికైతే గనక మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడితే సంతాన పురోభివృద్ధి కూడా ఉంటుంది. కర్కటక రాశి వారికైతే గనక ధార్మిక చింతన పెరుగుతుంది. ఇంట్లో ఏదో రకమైన అలజడి రేగుతుంది. బయట ప్రశంసలు పొందుతారు. ఇంతా కూడా చివరి నిమిషంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి బయటకొస్తారు. సింహరాశి వారికైతే కనుక ఈరోజు ఇంటికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మొదటి సంతాన పరంగా వ్యాకులత అనేది ఉంటుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా చివరి నిమిషాల నుంచి దాని నుంచి బయటకొస్తారు. కన్యారాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు భార్యాభర్తల మధ్య అనురాగం చిగురుస్తుంది. ఆకస్మికంగా ఒక చల్లని రాత్రి అన్నట్టుగా భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకుని వారు ఏ కార్యం ముందు తలపెట్టాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో కొంతవరకు ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం మీద అయితే కనుక ఎక్కువ శాతం భార్యాభర్తల జీవిత భాగస్వామి వ్యవహారాలు, బయట వ్యాపార భాగస్వామి వ్యవహారాలు కీలకమైన మార్పులు ఈరోజు చవి చూడగలుగుతారు. తులారాశి వారు ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. నాన్నగారి వల్ల ఏదైనా సరే ఖర్చులకు సంబంధించిన ప్రతిపాదన రావచ్చు. ఏదైనప్పటికీ కూడా కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటే వాటిలో ధన వ్యయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దగా పురోభివృద్ధి ఉండదు. వృశ్చిక రాశి వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాకపోతే క్రమంగా ఒక 2, 3 రోజుల్లో మంచి ఫలితాలు వీళ్ళు పొందే పరిస్థితి అయితే ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక రానున్న రోజుల్లో మంచి విజయాలు నమోదు చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. సంతాన పరంగా వ్యాకులత తగ్గుతుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏదో తెలియని భయం మీలో కనిపిస్తుంది. ఎంత జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా అందుకు తగ్గట్టుగా మీ బుర్ర పనిచేయలేకపోవటం అనేది అయితే ఉంటుంది. శరీరం సహకరిస్తే మనసు సహకరించకపోవటం, మనసు సహకరిస్తే శరీరం సహకరించకపోవటం, రెండింటి మధ్య సయోధ్య కలగకపోవటం, వీటి వల్ల కావాల్సినన్ని విజయాలు మీరు పేర్చుకోలేకపోవటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదో రకంగా బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. మకర రాశి వారికి అయితే కదా ఖర్చుతో కూడిన మంచి ఫలితాలు ఉంటాయి. దైవిక ఆరాధన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఏదైనా సరే పుణ్యక్షేత్రాల సందర్శన కూడా చేయవచ్చు. మొత్తం మీద అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి అయితే కనుక గత 2, 3 రోజులతో పోలిస్తే క్రమేపీ కొంత ముందుకొచ్చే పరిస్థితులు అయితే లేకపోలేదు. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ఏదైతే ఇప్పటిదాకా ఒక అయోమయ స్థితి ఉందో దానికి మీకు ఒక మంచి ఊరట లభించడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీన రాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అదృష్టవశాత్తు ఇది జరగదు అనుకున్న దాంట్లో కూడా నెమ్మదిగా జరుగుతుంది అని మళ్ళీ ఒక ఆశకి రావటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల ద్వారా ఏదైనా సరే మీకు సహాయ సహకారాలు లభించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా అంటే జనరంజక కార్యక్రమాలు అవ్వచ్చు, దైవిక కార్యక్రమాలు అవ్వచ్చు, ఎలాంటి కార్యక్రమాల్లో అయినా సరే మనసు విప్పి మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది అయితే జరుగుతుంది. ఖర్చులు కొద్దిగా నియంత్రణ లోపించినప్పటికీ కూడా అవి ఎంతో కొంత ప్రణాళికాబద్ధంగా సాగటం అనేది మీకు సంతృప్తినిస్తుంది. ఇక ఈరోజు విశేషాల విషయానికి వస్తే కనుక ఈరోజు మరి ఉపాంగ లలితా వ్రతం అనేది కూడా చేసుకోవటం అనేది అయితే జరిగింది. ఇక ఈరోజు అమ్మవారి అవతారాల్లో శుక్రవారం కలిసి రావటం వల్ల మహాలక్ష్మి అమ్మవారుగా చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ మహాలక్ష్మి అమ్మవారిని మన అందరం కూడా ఎలా చేసుకోవాలో మనందరికీ తెలుసు. జనరల్గా మనందరం కూడా మహాలక్ష్మి దేవుని పూజించడం అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా చూసేది. కనుక ఈరోజు అవకాశం ఉన్న వాళ్ళు కనకదారాస్తవం అనేది స్తోత్రం చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మరి మహాలక్ష్మీదేవికి ఈరోజు మనం అన్నపర్వాణం కానీ చక్కెర పొంగల్ కనుక నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈరోజు మరి మహాలక్ష్మీదేవికి ఆకుపచ్చ చీర కానీ ఎరుపు రంగు చీర కానీ ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. తర్వాత మరి ఈరోజు మనం ఏదైనా సరే మంత్రంగా చదువుకోవాలనుకుంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః, ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః అనేది చదువుకోవాలి. ఈ రకంగా చేసినట్టయితే కనుక ఈరోజు ఏదైనా సరే చిన్న ఇబ్బందులు ఉన్నా, అలాగే ఈ దేవి శరన్నవరాత్రుల్లో మనం ఏదైనా సరే అమ్మవారి యొక్క జప తపాది కార్యక్రమాల్లో సహాయపడడానికి కూడా ఈ మంత్రం మనకి తోడ్పాటునిస్తుంది. ఇది ఈరోజు ఈ కార్యక్రమం.